శ్రీకాకుళం జిల్లా నుండి 6 పర్యాయాలు పార్లమెంటుకి ఎన్నికై జిల్లా ఖ్యాతిని ఇనుమడింపచేసిన అక్కులపేట గ్రామంలో పుట్టినటువంటి దివంగత నేత బొడ్డేపల్లి రాజగోపాలరావు వారసులు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు సుముఖత చూకపోయినా ఉన్నత చదువులు చదవడంలో వారికి వారే సాటి అనడానికి ప్రస్తుతం ఒక ప్రభుత్వ పాఠశాలలో ఎలిమెంటరీ నుండి 10వ తరగతి చదువుకొని యావత్ ప్రపంచంలోనే 50 దేశాల్లో ఒక వైద్యుడిగా తన ఉనికిని చాటుకున్నటువంటి బొడ్డేపల్లి శ్రీరామ్మూర్తి ఈఎన్టీ స్పెషలిస్ట్గా, హెడ్ అండ్ నెక్ స్పెషలిస్ట్గా ప్రపంచంలో దేశాల్లో ఉన్నటువంటి డెలిగేట్ని ఆకట్టుకున్న ఆయన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావుతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడాను సుపరిచితులు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడాను తలలో నాలుగుగా ఉన్నట్టు శ్రీరామ్మూర్తి ప్రస్తుతం ఇంటెలెక్చువల్స్ని పార్టీల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నటువంటి ఆ పార్టీలు ఈరోజు వారి సేవలను ఏ విధంగా వినియోగించినాయి, మాటలకి చేతలకి ఎక్కడైనా పొంతన ఉందా, ఇంతలా రాజకీయ పరిచయాలున్న శ్రీరామ్మూర్తి వైద్యునికే పరిమితం కావాలా, ప్రజాక్షేత్రంలో ఆయన సేవలను వినియోగించడానికని ప్రభుత్వాలు ఆయన్ని హక్కును చేర్చుకుంటాయా లేదా, ఇన్ని పరిచయాలు ఉన్నట్టు శ్రీరామ్మూర్తితో మనకు తెలుసుకుందాం. చూస్తే కనుక ఒక వైద్యుడిగా ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక మారుమూల పల్లెటూరులో ఎలిమెంటరీలో ప్రభుత్వ పాఠశాల చదువు ఇంత ఘనత ఆర్జించిన వెనక ఏ అంశం మీకు దోహదపడి? ఇదంతా నేను డాక్టర్ శ్రీరామ్మూర్తి అండి. ఇదంతా మనిషి కృషి మీద ఆధారపడుతుంది. మేము చదువుకునేది చిన్న పాఠశాల, కానీ ఫైనల్గా నేను స్విట్జర్లాండ్ జ్యూరిక్లో 1 ఇయర్ సర్జరీలో తర్ఫీదు పొందాను. ఎక్కడ శ్రీకాకుళంలో ఒక చిన్న పాఠశాల, ఎక్కడ జ్యూరిక్ యూనివర్సిటీలో 1 ఇయర్. అది మనిషి సాధించే, నాకెవరు పొలిటికల్గా అప్లిఫ్ట్ చేసేవారు ఎవరు లేరు, కానీ నా సేవల్ని, నా కృషిని పెట్టుకొని ఇంతవరకు నాకు అదే చదువే ముఖ్యం, చదువుతూనే అన్ని దేశాలు తిరగాల అని ముఖ్యంతోనే ఈ ఘనత సాధించానని అనుకుంటున్నాను. మాజీ ఎంపీ గ్రామంలో జన్మించిన మీరు, ఆ గ్రామంలో కూడా ఒక ఉన్నత పాఠశాల ఉంది, కానీ అక్కడ కాకుండా మీరు చదువుకున్నటువంటి ఆ చిన్ననాటి పాఠశాల అక్కడ మీరు ఆ విద్యాబుద్ధులు నేర్పడంలో ఇంత స్థాయికి తేడానికి అప్పుడు గురువులు మీకు ఇచ్చినటువంటి ఆ విద్యాబుద్ధుల్లో నుండి మెలకువలేనే ఈ ఘనత ఆర్జించి దోహదపడింది? ఖచ్చితంగా అండి. మేము చదువుకునేటప్పుడు మా ఊర్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ 5th క్లాస్ వరకే ఉండేది. తర్వాత మేము 8 ఇయర్స్ 10 ఇయర్స్ వయసులో రోజుకు 2.5 కిలోమీటర్లు నడిచి విధుల్లవలస అనే గ్రామానికి వెళ్ళి అక్కడ చదువుకొని మళ్ళీ సాయంత్రం 2.5 కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరేవాళ్ళం. అది ఎప్పుడు 1960s 70s ఆ టైంలో. ఆ టైం నుంచి మాకు చదువే ప్రధానం, ఇంకా వేరేది ఉండేది కాదు. ఉదయం లేవడం, స్కూల్కి వెళ్ళడం, తర్వాత సాయంత్రం రావడం, నిద్ర. కానీ ఇంట్లో చదవాలని ఒప్పుకునే ప్రోద్బలం చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో మేము చదివి ఇంత పెద్దవాళ్ళం అయ్యామంటే అది రియల్గా పెద్దల కృషి, మాకున్న అదృష్టం, ఇవన్నీ నేను అనుకుంటున్నాను. ఈరోజు వైద్యులుగా సక్సెస్ అయినటువంటి ఒక ఇంటెలెక్చువల్ పర్సన్గా ఇన్ని దేశాల డెలిగేట్స్ని ఆకర్షించుకున్నటువంటి శ్రీరామ్మూర్తికి ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఆదరించకపోవడం వెనుకున్నటువంటి ఆ హడిలు ఏమని భావిస్తున్నారు? మా ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ అండి మొదటి నుంచి. కానీ నేను ఎన్టీ రామారావు గారి మనోభావాల అనుగుణంగా 1985లో ఎన్టీ రామారావు చేత ఆకర్షించబడి నాకు ఎన్టీ రామారావు గారు పిలిచి తెలుగు అకాడమీ మెంబర్షిప్ ఇచ్చారు. కానీ ఇచ్చిన కొన్ని నెలలో నాకు తెలీదు, ఆయన పదవి నుంచి దిగిపోయారు. తర్వాత నేను కామ్గా ఉన్నాను. తర్వాత వచ్చి తెలుగుదేశం అంటే అపారమైన ప్రేమ, నాకు ప్రేమ అంటే పుట్టుకతో వచ్చింది. నేను కొన్నాళ్ళు కడపలో పనిచేసేవాడిని 20 సంవత్సరాలు. కానీ కడప ప్రజలకు తెలుసు నా సర్వీస్ ఏంటో. కడపలో నేను పేద ప్రజలకి 60-70 వేలు ఆపరేషన్లు చేశాను విత్ నామినల్ ఛార్జెస్. నేను గవర్నమెంట్లో సర్వీస్లో ఉన్నాను, కానీ ప్రజల చేత ఆకర్షించబడ్డాను కాబట్టి ఎందుకు గవర్నమెంట్ సర్వెంట్ అని బయటకు వచ్చాను. ఒక కోస్తా ఏరియా నుంచి ఒక డాక్టర్ వెళ్ళి రాయలసీమలో ఇంత సర్వీస్ చేయడం, వాళ్ళచే మెప్పించబడ్డం, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా
శ్రీరామ్మూర్తి అంటే ఒక నోన్ డాక్టర్. ఎవరైనా 4 జిల్లాలు కర్నూలు అప్పుడు 1985 కర్నూలు, కడప, చిత్తూరు బోర్డరు, అరక్కోణం ఆ బార్డరు వచ్చేవాళ్ళు నా దగ్గర పేషెంట్లు. నేను మినిమం రోజుకి 20 ఆపరేషన్లు చేసేవారు. తెల్లవారి 8 ఏంటి నాకేం తెలియదు. ఇప్పుడు ఆపరేషన్ థియేటరు చేయడం, ప్రజలకు సేవ అందించడం. నా గురించి ఎన్నో పేపర్లు మీరు రెఫర్ చేసుకుంటే ఎన్నో పేపర్లు నా గురించి చాలా గొప్పగా పోడాయి. అంత ప్రైమరీ ఎడ్యుకేషన్ నేను పట్టు సాధించగలిగాను. కానీ రాయలసీమలో ఇన్నాళ్ళు ఉన్నా కూడాను ఆ యాస మీ వంట పట్టకపోవడం వెనక ఉత్తరాంధ్ర మీద ఉన్న అభిమానమే, లేకపోతే కన్నతల్లి అంటే ఉన్న భాషను మారకపోవాలని ఉద్దేశం? నాది ఉత్తరాంధ్ర మీద అభిమానం. నేను ఎక్కడికి అమెరికా వెళ్ళినా నా ఉత్తరాంధ్ర మర్చిపోలేము. అమెరికా నేను తిరగని దేశం లేదు. మీకు చెప్పాను కదా, 50 దేశాలు తిరిగాను. నేను కనీసం ప్రపంచంలో ఒక 60 యూనివర్సిటీ హాస్పిటల్స్కి ఇప్పటికీ విజిటింగ్ సర్జన్. అంటే నేను ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక చిన్న ముఖ్య నాయకుడితో మాట్లాడడం కంటే నేను ఈవేళ ఒక ప్రయాణం చేసి విమానం ఎక్కి రేపు పొద్దున్న ప్యారిస్లో ఆపరేషన్ చేయగలిగే సత్తా నాకుంది. అంత ఫెమిలియారిటీ ఉంది. నేను ప్యారిస్, జర్మనీ ఒక దేశం కాదు, బెల్జియం, అమెరికా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇటలీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, పోలాండ్, గ్రీస్, ఇలా అనేక దేశాలు తిరిగాను. ఇంతలా రచ్చగెలిచిన మీరు ఇంట ఓడే పరిణామానికి ఎవరు ఆటంకం అంటే, లేకపోతే మీలో ఉన్న స్వాభిమానమే ఈరోజు ఎవరికి కూడా మీరు నచ్చట్లేదంటే? నచ్చడం లేదు కదా, అది నా దురదృష్టం అనుకుంటున్నాను. నచ్చకపోవడం లేదు. ఇప్పుడు అప్పుడు పాలిటిక్స్ మేము చూసాము, ఇప్పుడు పాలిటిక్స్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు పాలిటిక్స్ అంతా అదొక చిత్రమయంగా ఉంది. ఒక ఇంటెలెక్చువల్స్కి వాల్యూ లేదు. ఒక ఉన్నతమైన ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ కనీసం ఒక నిమిషం ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ఏంటి? ఇంత పెద్ద నాయకులుండి కూడా అదే మనసును బాధించే విషయం. కానీ ఇంతలా పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఇంతమంది రోగులను ఆకట్టుకున్నారు, మనసులు దోచుకున్నారు, రాయలసీమ ప్రజలను కూడాను మీ తల్లో నాలుకలా వాళ్ళలో నిలబడ్డారు. కానీ పార్టీలు చెప్పే విషయంలో ఇంటెలెక్చువల్ సేవలు అవసరం రండి అని ఆహ్వానిస్తున్నారు. ఆ మాటలకి ఆ చేతలకి ఏమైనా పొంతనుందా? చాలా తేడా ఉందండి. మాటలు చెప్తున్నారు కానీ చుట్టూ తిరిగే మంది మార్బడానికి కనీసం వాళ్ళ పార్టీ అక్కర్లేదు, మాకేం అక్కర్లేదు. కనీసం ఇంటర్వ్యూ ఇవ్వకపోతే చూడండి, నేను ఇంత కూటమి సేవకి, తెలుగుదేశానికి సేవ చేశాను. అది ఈవెన్ మన ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా తెలుసు. కానీ ఒక భూమి విషయంలో వైఎస్ఆర్సీపీ ఆక్యుపై చేసుకున్న భూమిని కూటమి వచ్చిన తర్వాత మాకు అప్పచెప్పాలా లేదా? మేము కమిషనర్ని కలిసాము, లోకల్ తెలుగుదేశం పీపుల్ని కలిసాము, కానీ కేర్ చేయకపోవడం. మరి పార్టీకి కార్యకర్తగా వాళ్ళు ఇచ్చే గౌరవం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను చంద్రబాబు నాయుడు కడపలో ఉండేటప్పుడు 121 సార్లు కడప వచ్చారు. 101 సార్లు కడపలోని నా పార్టీ అభిమానం కొద్దీ ఎంతో కొంత చెక్కు రోజు ఆయనకి తెలుసు, జాబ్లో పెట్టి, సార్ ఇది పార్టీ ఫండ్ సార్ అనేవాడిని. శ్రీకాకుళంలో నా ఇల్లు 3 అంతస్తుల ఇల్లుని ఫ్రీగా 15 ఇయర్స్ టీడీపీ కార్యాలయానికి ఇచ్చాను. ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇంత అభిమానం ఉన్న ఒక తెలుగుదేశం కార్యకర్తకి, ఇంత అభిమానం, ఇంత ఇంటెలెక్చువల్ పర్సన్కి మీరు ఇచ్చే రికగ్నైజేషన్ ఏంటి అని నేను అడుగుతున్నాను. చూస్తే కనుక వాళ్ళు రికగ్నైజ్ ఇవ్వకపోవడానికి కూడాను మీరు అక్కులపేటలో జన్మించడం, సర్నేమ్ బొడ్డేపల్లి కావడమే ఒక దురదృష్టం అంటే? అలా నేను అన్నం అక్కులపేట తప్పు చేసిందో, అక్కులపేట చిన్న గ్రామం. అక్కులపేట 1956లోనే కరెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ పుట్టారో లేదు. కానీ అది నా దురదృష్టం అనుకోవాలి. కానీ బీసీ కులాలు నేను బీసీ కులస్తుంది. బీసీ కులాలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. తర్వాత నేను 1918లో జనసేన ఆయన ఆహ్వానం మీదకి ఎంతో తెలివైన వాళ్ళని నేను జనసేనలో చేరాను. నాకు జనసేన జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాను. అప్పుడు తిత్లీ తుఫాన్లో ప్రతి గ్రామం తిరిగాం మేము. ఆయన వెంటే తిరిగాము, ఆయన తర్వాతే తిరిగాం. ఆయన డాక్టర్ గారు ఎప్పుడు సార్ అనేవారు. ఇప్పటికి కూడా ఏం సార్ అని జనసేన లీడర్ పిలుస్తారు. కానీ ఆయన ఇంటర్వ్యూ కూడా మాకు కనీసం కరువు అయిపోతుంది. ఎందుకు? ఒక 2 నిమిషాల ఇంటర్వ్యూకి ఏమైపోద్దో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎందుకు ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఇంత అంటే ఒక సీనియర్ సిటిజన్గా, ఒక సీనియర్ మోస్ట్ డాక్టర్గా,
సేవలు చేసిన ఐడెంటిటీ నుండి ఇన్ని దేశాలు తిరుక్కొని వచ్చినటువంటి ఈ అనుభవాన్ని వారెందుకు ఓన్ చేసుకోవడానికి సుముఖత చూపట్లేదు? శ్రీరామమూర్తి పట్ల కోపమా లేకపోతే పగ? నేను కోపం ఉండడానికి ఏ ఛాన్స్ లేదండి. మరి నేను చేసిన తప్పేం లేదు కదా! వాళ్ళు ఇంటెలెక్చువల్స్‌ని జనరల్‌గా రికగ్నైజ్ చేయరేమో అని నేను అనుకుంటున్నాను. పార్టీలు చెప్పడం వేరు, ఇంటెలెక్చువల్ ఇవి మాట్లాడడం వేరు, చేతలు వేరు అని నేను పర్సనల్‌గా ఫీల్ అవుతున్నాను. సీఎం గారికి సో మెనీ టైమ్స్ లెటర్ రాశాను నేను. సార్ గివ్ మీ 2 మినిట్స్ ఇంటర్వ్యూ. మా బాధ ఏదో చెప్పుకుంటాం. మీరేం మాకేం పదవులు ఇవ్వక్కర్లేదు, అక్కర్లేదు. నిన్నెప్పుడూ ఒక నయా పైసా మీ పదవి అడగలేదు. మాకేం అక్కర్లేదు. గివ్ మీ 2 మినిట్స్ ఇంటర్వ్యూ టు టాక్ విత్ యూ. అంటే ఇంతవరకు అంత కింద స్థాయి వాళ్ళ సెక్రటరీస్, వాళ్ళ పిఏలు, పీతోని ఆగిపోతుంది కానీ ఆయన కలిసే భాగ్యం లేదు. ఆయన కలిసే అదృష్టం కూడా లేదని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించారు బిహైండ్ ది కర్టన్. అంటే ప్రత్యక్షంగా ఎక్కడ కూడా ఎటువంటి పదవులు కూడా పొందలేకపోయినా ఆ పార్టీ మీద. ఈరోజు కూటమిలో భాగంగా జనసేన పార్టీ లైమ్లైట్లో లేని రోజుల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు చేసినటువంటి శ్రీరామమూర్తికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి కూడాను అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి మదనపాటు మిమ్మల్ని వెంటాడుతుంది, నిజమేనా? నేను చాలా ఇంటెలెక్చువల్ పర్సన్గా ఫారెన్ ఆథర్స్ పెద్ద డాక్టర్స్తో సైనసైటిస్ అంటే ఏంటి, వాట్ ఈజ్ సైనసైటిస్ అనే దాని మీద ఒక పుస్తకం రాశానండి. ఆ పుస్తకం ఫారెన్లో కూడా చాలా ఆదరణ పొందింది. బికాజ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈజ్ ఎ ఫేవరేట్ ఫర్ ఎడ్యుకేషన్. చాలా బుక్స్ చదువుతారని విన్నాను, చాలా బుక్స్ ఉన్నాయని అనుకున్నాను. ఆయన ఆశీస్సులు సంపాదించడానికి 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను కొన్ని టు హ్యావ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ దట్ బుక్. కానీ దురదృష్టం కొద్దీ ఐ కుడెంట్ గెట్ ఎనీ ఇంటర్వ్యూ. ఈ వయసులో శ్రీరామమూర్తికి ఇంకా ప్రజాసేవ చేయాలన్నటువంటి ఆ తపన కలగా మిగిలిపోతుందే. ఆశయ సాధనకు ఏ అంశమైనా దోహదపడే అవకాశం మీకు ఇంకా ఆశ ఉందా? సార్ నాది 40 సంవత్సరాల వైద్య సేవలండి. వైద్యం నేర్చుకునే ఒక ఇది వైద్య 40 సంవత్సరాలు నేను నేర్చుకుంటూనే ఉన్నాను, ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను. ఈ నా సేవల్ని నాకేం డబ్బు అక్కర్లేదు, ఉద్యోగాలు అక్కర్లేదు. ఎందుకు ఈ గవర్నమెంట్స్ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాయి? సపోజ్ ఎన్టీఆర్ వైద్య సేవ అని ఉంది. మాలాంటి వాళ్ళని ఒక ఏదో ఆనరీ మెంబరు ఏదో వేస్తే వీ విల్ గివ్ అవర్ ఐడియాస్ టు దట్ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ నేను చదువుకున్న మెడికల్ కాలేజ్. అలాంటప్పుడు ఒక విజిటింగ్ గెస్ట్ సర్జన్గా వేస్తే నేను 10 మందికి టీచ్ చేయగలను. నా ఎక్స్పీరియన్స్ ఇన్ని సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎలా పిల్లలు బాగుపడతారు, ఎలా చదవాలా అని కూడా ఒక ఇవ్వచ్చు నేను వాళ్ళకి. కానీ ఆ ఛాన్స్ కూడా ఈ గవర్నమెంట్స్ ఏమి ఇవ్వడం లేదు. ఇవన్నీ చెప్పేది వేరు, చేసేది వేరు. కానీ ఎందుకు అంతలా మీరు వాటికి మక్కువ చూపుతున్నారు? ప్రపంచ దేశాల్లో ఇంత తిరిగి ఇంతలా మీ ఆదరణ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే ఈ అందన ద్రాక్షగా ఉన్నటువంటి ఈ సేవల కోసం ఎందుకు ఎంపర్లాడుతుంది? సార్ నేను పుట్టింది ఆంధ్రప్రదేశ్. నా ప్రజలు బాగుండాలా, పూర్ పీపుల్ బాగుండాలా, 10 మందికి సేవ చేయాలా. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అని ఉంది, దానిలో ఎన్నో ఇటు అటు అని చెప్తున్నారు. మా అలాంటి వాళ్ళ సర్వీస్ మేమేం డబ్బులు అడగడం లేదు. మా సర్వీసెస్ 40 సంవత్సరాలు యాజ్ ఏ స్పెషలిస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ విడిచిపెట్టేయండి. నేను 40 సంవత్సరాల నుంచి కొన్ని వేలు కడపలో నా కాలు మీద పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కడప జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఒకానొకప్పుడు శ్రీరామమూర్తి అంటే ఈఎన్టీ అనే చెప్పేవారు. అది రాజశేఖర రెడ్డి గారి జిల్లాల్లో తట్టుకొని ఒక తెలుగుదేశంలో గవర్నమెంట్లో ఉండి నేను ఇంత సాధించాను. నాకు ఇవి ఏం అక్కర్లేదు. ప్రజలు బాగుండాలా, వైద్య విద్యాలు కొంచెం నేర్చుకోవాలా. నా సేవలు ఇప్పుడు సపోజ్ నేను ఏమైనా అయితే మరి హూ విల్ డూ ఆల్ దిస్ థింగ్స్? ఇలాంటప్పుడే మన సేవల్ని వాళ్ళకి అందిస్తే వైద్య విద్యార్థులకి అందరూ వెళ్ళలేరు కదా ఫారెన్. వైద్య విద్యార్థులకి అందిస్తే కొంచెం ఉపయోగపడద్ది, మీ గవర్నమెంట్కి పేరు వస్తుంది అని ఒక్క అభిప్రాయంతోనే ఇవన్నీ చెప్తున్నాను. రాయలసీమ ప్రజల్ని గుండెల్లో గూడుకుంటున్న శ్రీరామమూర్తి ఉత్తరాంధ్ర వాసిగా ఇటువైపుకి మళ్ళీ చూసేందుకు మీకు మీరుగా వచ్చారా, మిమ్మల్ని అక్కడి నుండి వెంట పెట్టారు? నేనప్పుడు 2005లో తెలుగుదేశం స్ట్రాంగ్గా ఉండేవాడిని. రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినారు. రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయితే వాళ్ళ చుట్టూ మంది సెకండ్ క్యాడర్ ఉంటుంది. ఒకటే అడిగారు, నువ్వు కాంగ్రెస్లో ఉండి ఇక్కడ ఉంటావా,
తెలుగుదేశంలో ఉండి మీ ఏరియాకి పోతావా అన్నారు. నా చదువు ఉంది, నా వృత్తి ఉంది, నా చేతిలో పని ఉంది. మీ సేవ చేశాను 20 సంవత్సరాలు మీ మీ రాయలసీమకి. ఇప్పుడు నా సర్వీస్ నేను విశాఖపట్నం వెళ్ళి నా ఉత్తరాంధ్రకి సర్వీస్ చేసుకుంటాను. నన్ను ఎవరు ఆపలేదు కదా! ఆ ఉద్దేశంతోనే నేను వచ్చాను. రాయలసీమలో నన్ను మొదటగా శ్రీకాకుళం వచ్చేయమన్నారు. కానీ అక్కడ ప్రజల నన్ను నన్ను వాళ్ళు ఆకర్షించడం, వాళ్ళు నన్ను ఆదరించడం అవన్నీ చూస్తే రాయలసీమ జిల్లాలకు నన్ను విడిచిపెట్టేవాళ్ళు. 20 సంవత్సరాలు నాకు ఉదయం 8 గంటలు బయట ఎలా ఉంటుందో తెలీదు. అంతా ఆపరేషన్ థియేటరు, సర్జరీలు, ఆపరేషన్ థియేటరు, సర్జరీలు. అంతగా నేను సేవ చేశాను. తెలుగుదేశానికి పర్టిక్యులర్‌గా నేను అనలేవు సేవ చేశాను. చేయని సేవ అంత ఒకానొక టైంలో మినిస్టర్లు అందరూ నేను బ్యాక్ బిహైండ్ ద కర్టెన్ ఉండేవాడిని. అప్పుడు చనిపోయినారు. ఇప్పుడు కందుల శివానందరెడ్డి గారని ప్రెసిడెంట్ ఉండేవారు. ఆయన ముందుంటే నేను వెనకుండేవాడిని. అలా నడిపించాము ఆ కాలంలో. కానీ ఇప్పుడు వెరీ అన్‌ఫార్చునేట్ ఇంటర్వ్యూకి కూడా నోచుకోలేకపోతున్నాం. హెడ్ అండ్ థ్రోట్ స్పెషలిస్ట్‌గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ గొంతు కంగుమనిపించడానికి శ్రీరామ్మూర్తి వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయంట నిజమేనా? ఆయన క్యాన్వాస్‌కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా 4, 5 రోజులు ఉన్నప్పుడు ఆయన గొంతు పోతుండేది. అలాంటప్పుడు ఆయన నన్ను పిలిపించేవారు. నా గొంతు పోయింది మీరు నేను వైద్యం చేసేవాడిని. గొంతు మళ్ళీ తిరిగి తెప్పించేవాడిని. నేను వైజాగ్ వచ్చిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారి భార్య గారికి వైజాగ్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆమెకు కూడా గొంతు పోయింది. నేనే మన కొంతాల రామకృష్ణ గారు నన్నే పిలిపించి వైద్యం చేయండి అంటే నేనే చేశాను. చేసి మళ్ళీ తిరిగి గొంతుని రాబెట్టగలిగాను. అది ఇప్పటికీ అందరికీ తెలుసు. చూస్తే కనుక మీరు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇంటెలెక్చువల్స్ అనుభవాల్ని ప్రభుత్వాలకు ఆవశ్యకత అన్నటువంటి ఆ భావన ఈరోజు ఆంధ్రప్రదేశ్ సేవలు చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీరామ్మూర్తిని అక్కురు చేర్చుకునే రోజు వస్తుందని భావిస్తున్నారు. నాకు అవేం తెలీదు. కానీ నేను చెప్తున్నది ఇవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయి ఏదో వాళ్ళు చిన్న పదవి ఇస్తే నేను ఏదో ఇదైనట్టు అలా కాదండి. నా సర్వీసెస్ ఈ 45 సంవత్సరాల సర్వీసెస్, 40 దేశాల సర్వీసెస్, 40 దేశాల అనుభవం మన ఈ ఈ ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఏముంది పెద్ద పెద్ద దేశాలు. నేను స్విట్జర్లాండ్లో 1 ఇయర్ చదివానండి. మీకు జ్ఞాపకం ఉంచుకోండి. ఐ గాట్ ఏ ట్రైనింగ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ మెడికల్ యూనివర్సిటీ ఫర్ 1 ఇయర్ ఇన్ హెడ్ అండ్ నెక్ సర్జరీ అండర్ ఫాదర్ ఆఫ్ ద హెడ్ నెక్ సర్జరీ ఆఫ్ ద వరల్డ్. అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశాను. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఆపరేషన్ చేశాను. మా సేవల్ని మీరు రికగ్నైజ్ చేసి ఫ్రీగా ఉచితంగా 10 మందికి ఉపయోగపడేలా మీరు ఉపయోగించుకుంటే మీకే మంచిది. నేనే కాదు, ఎనీ ఇంటెలెక్చువల్. మీరు ఇంటెలెక్చువల్ని మర్చిపోతున్నారు. ఇంటెలెక్చువల్స్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్. నా దగ్గరికి రోజుకు ఒక 50 మంది వస్తారు. శ్రీరామ్మూర్తి అంటే ఓహో ఈయన జనసేన పార్టీ. నేను జనసేన పార్టీ అంటే నా పాలసీస్ అంతా వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వెళ్తాయి. నేను ఒక ఆపరేషన్ చేశానంటే వాళ్ళు ఎంత అభిమానం నా మీద చూపిస్తారు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మనతోనే ఉంటుంది. ఓహో శ్రీరామ్మూర్తి అన్నట్టు. అలాంటి సర్వీసెస్ ఈ గవర్నమెంట్ ఎందుకు యూటిలైజ్ చేసుకోవడంలో నాకు అర్థం కావట్లేదు. ఇది నా దురదృష్టమో లేకపోతే నేను ఎక్కువ సేవలు చేశానో ఈ పార్టీలకి. నేను లేకపోతే ఎవరైనా 15 సంవత్సరాలు 3 అంతస్తుల బిల్డింగ్ ఫ్రీగా ఇస్తారా? అప్పుడు మహానుభావులు ఉండేవారు. తమ్మినేని సీతారాం, ఎర్రన్నాయుడు, శివాజీ వీళ్ళందరూ అన్నారు కానీ నా బిల్డింగ్ 15 సంవత్సరాలు ఒక నయా పైసా తీసుకోకుండా నేను తెలుగుదేశానికి ఇచ్చాను. ఆ రికగ్నైజేషన్ అయినా కనీసం ప్రెజెంట్ గవర్నమెంట్కి లేదు. చూస్తే కనుక వైద్యుడిగా సక్సెస్ అయినటువంటి శ్రీరామ్మూర్తి ఈరోజు ప్రజాక్షేత్రంలో తన అనుభవాలను ప్రభుత్వాలకు పంచి ఈరోజు ప్రజలకు సేవ చేయాలన్న ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆశయాలను మాత్రం ఒడిసిపట్టుకొని తెలుగుదేశం పార్టీకి సేవలు చేసినటువంటి ఆయన అనంతరం చంద్రబాబు నాయుడుతో కూడా సాన్నిధ్యం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కూడా సుపరిచితులుగా ఉన్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల్లో సుమారు 20 ఏళ్ల పాటు ఆ ప్రాంతం ప్రజలకు వైద్య సేవలు అందించి వారి గుండెల్లో గూడు కట్టుకున్న ఆయన మాత్రం ప్రస్తుతం 40 దేశాల్లో వైద్య సేవలు అందించడమే కాకుండా ఆ దేశ డెలిగేట్స్తో కూడాను అత్యంత సన్నిహితమైన పరిచయాలు ఉన్నాయి. అటువంటి ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ వైద్య సేవలు అందించినటువంటి ఆయన సేవలను వినియోగించడంలో ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి? ఇంటెలెక్చువల్స్ సేవలు మాత్రం రాష్ట్రానికి అవసరమనే మాటలకు మాత్రమే పరిమితం, కానీ క్షేత్రస్థాయిలో ఇవి జరగట్లేదు అన్నటువంటి మదనపాటు ఆయన వెంటాడుతుంది. 2 నిమిషాలు ఇంటర్వ్యూ ముఖ్యమంత్రి కావాలని పలుమార్లు లేఖ రాసినా కూడాను
కనీసం స్పందించే పరిస్థితి లేనటువంటి పరిపాలన రాష్ట్రంలో సాగుతుంది. తన సొంత ఇంటిని 15 ఏళ్ల పాటు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి ఉచితంగా ఇచ్చినటువంటి ఆయన సేవల్ని కనీసం గుర్తించాలి. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా చేసినటువంటి ఆయన కనీసం ఉప ముఖ్యమంత్రి అయినా కూడాను ఆయన రాసినటువంటి ఒక బుక్ని బ్లెస్సింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. మరి ఆయన ఆవేదన ఈ నాయకులకు పడుతుందా? కూటమి ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకునేందుకు చొరవ చూపుతుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.